సో మీరు మామూలుగా సినిమా చూసుకున్నారు. మీకు బాగా మిమ్మల్ని బాగా కదిలించింది. మీరు రాసిన కథే కావచ్చు. కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మిమ్మల్ని బాగా కదిలించినటువంటి ఎపిసోడ్స్ కానీ, సన్నివేశాలు కానీ ఏవంటే ఏం చెప్తారు? సార్ చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ చాలా ఉంటాయి. బట్ అంటే మీరు కదిలించింది అనే మాట కోసం మాట్లాడాలనుకుంటే అండి, డెఫినెట్లీ దేవి గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కదిలించింది. అంటే మనం రాసిన ఏ సీన్ అయినా, అంటే ఈ సీను ఆ సీన్ అనేది నేను చెప్పను కానండి, చెప్పకూడదు అనుకుంటున్నాను. ప్రతి సీన్కి ఆయన మ్యూజిక్ బాగా కదిలించిందండి, చాలా బాగా కదిలించింది. మీరు రాసిన సన్నివేశాలకి ఆయన ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసింది. అందులో ఉన్న అవునండి, ఆ ఎమోషన్స్ ని మరింతగా ఎలివేట్ చేసింది. అవునవునండి. నేను అంటే ఆ కోణాలు నేను కూడా చూసి ఉండేమో. అంటే మొన్న చందు గారు కూడా ఒక స్టేజ్ మీద చెప్పారు, దేవి గారు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు తండేల్ లవ్ స్టోరీని అనేది. సో మన బెట్టింగ్ లవ్ స్టోరీ కదండి. సో ఎవరు వర్క్ చేసినా, ఎవరు ఏ క్రాఫ్ట్ పని చేసినా లవ్ స్టోరీని ఎంత ఎన్హాన్స్ చేస్తే అంత బాగుంటది అనేది మనం కోరుకుంటుంటాం. అలాగా అందరూ లవ్ స్టోరీనే ఎన్హాన్స్ చేశారు, అందరూ లవ్ స్టోరీనే తీసుకున్నారు. మీరు మొదట చందు గారికి చెప్పారా కదా, లేకపోతే అరవింద్ గారికి చెప్పారా? నేను మొదట అరవింద్ గారికి చెప్పానండి 2020-21లోని. చందు గారు కార్తికేయ అప్పుడు వచ్చారు. సో మనం కథ ఆయనకి చెప్పి వాసు గారు కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ అంతా క్రాక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా సాయి పల్లవి గారు వచ్చేసారండి. సో ఆ తర్వాత పల్లవి గారు వచ్చిన తర్వాత చందు వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లో. సాయి పల్లవి గారు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఎవరు డైరెక్టర్ అనే ఒక బ్యాట్ లో ఇంకా చైతు కూడా రాలేదు. చైతు గారు కూడా రాలేదండి. అంటే ఫస్ట్ హీరో అన్నిటికీ కథ అనుకున్న తర్వాత ఈ కథకి సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని ముందే ఫిక్స్ అయిపోయి ముందే ఫస్ట్ ఫిక్స్ అయింది. ఎవరండి? అరవింద్ గారా, బన్నివాస్ గారా? అందరం ఫిక్స్ అయ్యామండి, అందరం ఫిక్స్ అయ్యాం. అంటే మీరే చెప్పారా లేకపోతే 100% నేనే చెప్పానండి. సాయి పల్లవి అయితే బాగుంటుంది 100% నేనే చెప్పాను. ఇప్పుడు కథ చెప్పి ఎవరైతే బాగుంటది అని మనం అడిగితే చాలండి. అదే మనం మన సాయి పల్లవి అంటారు. ఇంకా అందులో ఆప్షన్స్ ఏముంటాయి? మరి వేరే పెట్టకుండా మన సాయి పల్లవి, ఇంకా అందులో ఇది లేదు. సో ఓవరాల్ గా అందరూ అనుకున్నదే, సాయి పల్లవి గారే అనుకున్నదే. సో లేటర్ మాకు నెక్స్ట్ ఎవరు డైరెక్టర్, ఎవరు హీరో అని ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఉంటది కదండి. చాలా మంది డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాం. సో అందరికీ నచ్చింది. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అవి మెటీరియలైజ్ అవ్వకుండా కొంచెం డిలే అవుతూ వచ్చింది. బట్ అరవింద్ గారి కాంపౌండ్ లో, గీతార్ట్స్ లోని అంత ఫాస్ట్ గా, అంటే రిజల్ట్, ఇలాంటి రిజల్ట్ కోసమే ఎంత స్లోగా, ఎంత నిదానంగా, నెమ్మదిగా 4 అడుగులు వెనకేసి ఎగురుతాయి అవి. సో అలానే ఇది కూడా ఎగిరిందండి. అంటే నేను ఒకేసారి బన్నివాస్ గారికి, అరవింద్ గారికి కలిపి చెప్పారా? లేదండి, ఫస్ట్ బన్నివాస్ గారికి కథ చెప్పడం జరిగింది. సో బన్నివాస్ గారు కథ చెప్పిన తర్వాత అరవింద్ గారు కథ వినడం జరిగిందండి. యాక్చువల్ గా బన్నివాస్ గారికి, అరవింద్ గారికి కథ చెప్పిన మధ్యలోనే మనకి అడ్వాన్స్ వచ్చింది. అంటే నాకు అడ్వాన్స్ వచ్చిన తర్వాత అరవింద్ గారు విన్నారు. వాసు గారే చెప్పారండి. వాసు గారే కన్ఫర్మ్ చేశారు. కథ వినిన ఇమీడియట్ గానే ఐ గాట్ అడ్వాన్స్ అండి. సో వాసు గారు డిసైడెడ్ తీసుకొని అరవింద్ గారికి చెప్పారా? అవునండి. అంటే ఆయన కాన్ఫిడెంట్, ఈ సినిమా ఎట్లా అయినా సరే తీయాలి, చెయ్యాలి, దీన్ని ఎక్కించాలి అనేది వాసు గారు పెట్టుకున్న కంకణం. అంటే నేను ఈ విషయంలో అరవింద్ గారి కంటే 4 ఎక్కువ వాసు గారికి నేను ఏమంటారు ప్రియారిటీ ఇస్తాను. అంటే ముందు నుంచి డే 1 నుంచి రుణపడే ఉంటానండి. సో ఎక్కడో అరవింద్ గారు కొంచెం లేదు వాసు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, చిన్నోడిని, ఓకే నాకు తెలిసిన ఈ చిన్న బుర్రలో నాకు అనిపించింది నేను రాశాను. సో చిన్న అపశృతులు ఉంటాయి, కథలోనే ఉంటాయి, అన్నిటిలోనే ఉంటాయి. సో ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో వాసు గారు కంప్లీట్ గా దిగి ఆయన ఒక రైటర్ గా, ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేస్తారు. అంటే అరవింద్ గారు చూస్తారు, జడ్జిమెంట్ చేస్తారు, ఆయన ఒపీనియన్ చెప్తారు. సో గ్రౌండ్ లెవెల్లో చేసేది కూడా మనం ఎలాగైనా సరే అరవింద్ గారిని క్రాక్ చేయాలి, అరవింద్ గారిని మనం ఒప్పించాలి, అరవింద్ గారిని మనం కన్విన్స్ చేయాలి. ఆయన పెట్టుకున్న కంకణం కట్టేసుకున్నారు యా అండి. అంటే ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అరవింద్ గారి దగ్గర పంపారు, నువ్వేం కంగారు పడద్దు, మనం దీన్ని సెట్ చేద్దాం అని. ఇంకా జర్నీ మొదలైందండి. ఏమన్నారు అరవింద్ గారు? అరవింద్ గారు అదేనండి, ఫస్ట్ మీట్ లో ఇది చాలా సందర్భాల్లో అరవింద్ గారు కూడా చెప్పారు. ఫస్ట్ నరేషన్, ఫస్ట్ హాఫ్ నరేషన్ ఒకసారి జరిగిందండి, సెకండ్ హాఫ్ ఒకసారి జరిగింది.
సో ఫస్ట్ హాఫ్ విని చాలా బాగుంది వాసు, మనం చాలా బాగుంది, మనం ఇది మిస్ చేయకూడదు, వెరీ గుడ్ ప్రిమైజ్, చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సెకండ్ హాఫ్ ఒక 4-5 రోజుల తర్వాత, అది కోవిడ్ టైం అండి, అది బేసిక్గా కలవడాలు అవి చాలా టఫెస్ట్ థింగ్ అది. ఇంకా ఇప్పటికీ గుర్తుంది. సెకండ్ హాఫ్ నరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడే అల్లు అర్జున్ గారు కోవిడ్ లోని ఆయన ఐసోలేటెడ్, ఒక 20 days 15 days ఐసోలేటెడ్ అయ్యి అప్పుడే ఆ రోజు ఇంటికి వచ్చారు. ఓకే. సెకండ్ హాఫ్ మొదలెడుతుంటే ఇంకా నాకు తెలిసి ఈ రోజు నరేషన్ ఉండదు, మనం వెళ్ళిపోవచ్చేమో, వచ్చారు కదా 15-20 రోజుల తర్వాత పిల్లలు అందరూ హడావిడి ఉంటది, హడావిడి ఉంది, మనం కూడా నెమ్మదిగా సర్దేద్దాం అని అనుకున్న టైంలో ఆయన మస్కిటో బ్యాట్ పట్టుకుని వచ్చి కూర్చున్నారు. కూర్చుని అంటే ఏం చెప్దాం అనుకున్నాను, ఆయనకి కొడుకు కంటే కథ ఇంపార్టెంట్, అంటే అంత ఇంపార్టెంట్ తండ్రిలు కదా ఆయన. సో వచ్చి అలానే కూర్చుని పేరు. సెకండ్ హాఫ్ విన్నారు. సెకండ్ హాఫ్ విన్న తర్వాత ఏంటంటే కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి వాసు అని చెప్పి వాసు గారికి చెప్పడం జరిగింది. సో ఏమంటారు, చాలా ఎమోషనల్ గా కథని తను సెకండ్ హాఫ్ తీసుకుని వెళ్ళాడు, బట్ కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి. సో మనం ఏమంటారు దాన్ని సెట్ చేయాలి, మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చెయ్యాలి, ఈ లోపు మనం ఏంటి అనేది ఆలోచిద్దాము, వర్క్ చేద్దాము, మీరైతే వర్క్ చేయండి అని చెప్పి చెప్పారండి. సో చెప్పిన తర్వాత కొంత రోజులు వర్క్ చేసిన తర్వాత వెంటనే సాయిపల్లి గారి నరేషన్ కూడా జరిగింది. సో సాయిపల్లి గారు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ గారు ఎవరు, హీరో గారు ఎవరు, యా అంటే చెప్పగానే నచ్చడం అంటే చెప్పగానే ఫస్ట్ డౌట్లు స్టార్ట్ అవుతాయి కదా, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవేంటి, అదెందుకు వచ్చింది, ఇదెందుకు వచ్చింది అని. షీ స్టార్టెడ్ డిగ్గింగ్ ఎవ్రీథింగ్. ఇంకా అది ఆవిడకి అది అంతే అంతే. టేకప్ చేసే ముందు ఆమె ఉన్నటువంటి ఆలోచనలన్నీ పంచుకుంటారు, ఆమె అనుమానాలన్నీ తెరిపోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆవిడని హ్యాండిల్ చేయడానికి, ఆవిడని డీల్ చేయడానికి నేను గాని, నా ఎక్స్పీరియన్స్ గానీ, లేదంటే వాసన్న అందరూ. సో ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక కెప్టెన్ రావాలి, కెప్టెన్ వస్తేనే వీటన్నిటికీ మనం పరిష్కారం వస్తుంది. సో ఎంతైనా రైటర్ తో జర్నీ కంటే డైరెక్టర్ జర్నీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ క్రమంలోనే మేము చందు గారిని అప్రోచ్ అవడం జరిగింది. ఆయనకి day 1 నుంచి దీని మీద మంచి పాజిటివ్ గానే ఉన్నారు, అలానే ఆయన తీసుకుని వెళ్ళారు. తెర మీద ఆడిద్దరు లవ్ స్టోరీ, వాళ్ళు ఆ క్యారెక్టర్ పండించిన విధానం ఎలా అనిపించింది? చేతు పల్లవి బాగా అనిపించింది సార్, చాలా బాగా అనిపించింది. సో ఏమంటారు, ఎందుకో తెలియదు సార్, అంటే 3-4 years జర్నీ కదండి, అంటే షూటింగ్ ప్రాసెస్లో ఉండేవాడిని, రైటింగ్ ప్రాసెస్లో ఉండేవాడిని, అంటే ఈ వర్కింగ్ ప్రాసెస్లో ఉండడం వల్ల ఏమంటారు రైట్ జడ్జిమెంట్ అంటే ఏంటి, ఈ అంటే లిటరల్లీ 2 సార్లు చూశాను, ఇంకో 4-5 సార్లు చూస్తే తప్ప మనం చేసిన తప్పులేంటి, మనం చేసిన మంచి ఏంటి, చెడేంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది ఏమంటారు ఒక కొలిక్ ఇంకా వచ్చేలా లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలాగా వచ్చిందని మీరు అనుకుంటున్నారు, మీకేం కనపడలేదు, ఇప్పుడు అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేసే దాంట్లో లేదు సార్, ఎంజాయ్మెంట్ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నాను. అవునా? యా, నేను కూడా వెళ్ళాను. కరెక్ట్ గా వచ్చిందా లేదా అనే దాని మీద అంటే అంతా లర్నింగే కదా సార్. ఇప్పుడు మనం ఇందు నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం ఇంప్లిమెంట్ చేయాలి, ఏం ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది బిగ్గెస్ట్ టాస్క్ అండి ఇప్పుడు నాకు.